ప్రధాని ప్రసంగం తనను కూడా నిరాశపరిచిందన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రత్యేక హోదా ఎమోషనల్ ఇష్యూగా మారిందన్న ఆయన హోదా కోసం పోరాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఇతర లాభాలను విస్మరించకూడదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా రానప్పుడు రాష్ట్రానికి ఏం సాధించాలనే దానిపై మొదట అవగాహన ఉండాలన్నారు ఎంపీ. శిలాఫలకంపై కేసీఆర్ పేరు నిన్న ప్రధానమంత్రి మోడీ ప్రసంగంపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై మనతో మాట్లాడేందుకు ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు. సార్, గ్రేట్ ఈవెంట్, గొప్ప ఈవెంట్, హిస్టారిక్ ఈవెంట్ కంప్లీట్ చేశారు. కానీ ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అందరిలోనూ వ్యక్తమవుతుంది. మోడీ ఏం చెప్పలేదు, ప్రధానమంత్రి మోడీ ఏం చేయలేదు అన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తమవుతుంది. హౌ డు యూ అనలైజ్ దిస్ ఈవెంట్? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోడీ గారు ఇంకా కొంచెం డీటెయిల్గా అనౌన్స్ చేస్తుంటే బాగుండేది. కానీ అది చేయలేదని నెగిటివ్ ఫీలింగ్స్ తీసుకొచ్చేది. మళ్ళీ ఇప్పుడు అమరావతి, మన మట్టి, మన నీరు, మన అమరావతి అని మంచి ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్ త్రూ అవుట్ స్టేట్ తీసుకొచ్చిన తర్వాత అది అట్లాగే పాజిటివ్గా ఉండాలి. కానీ మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోతే మళ్ళీ నెగిటివ్ మైండ్ సెట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఐఎమ్ స్టిల్ ఆప్టిమిస్టిక్. మోడీ గారు మనం సపోర్ట్ చేస్తారని డీటెయిల్గా చెప్పలేకపోయినారు, కానీ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను, మీరు రాజధాని కట్టుకోండి, ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇస్తానని చెప్పేది జరిగింది. ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ స్టిల్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ వాట్ వీ నీడ్. స్పెషల్ స్టేటస్ గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. ఇప్పటివరకు మనకు వచ్చిన అన్నీ కూడా నెగిటివ్ ఇండికేషన్స్ వచ్చాయి. స్పెషల్ స్టేటస్ సాధ్యం కాదు అన్న ఇండికేషన్సే వచ్చాయి. ఆ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారు. బీహార్కి మొన్న ఏదైతే అనౌన్స్ చేశారో ఆ తరహాలో ఒక క్యాపిటల్కి ప్యాకేజ్ కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు ఇస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ అందరిలో ఉన్నాయి. కానీ స్పెసిఫిక్స్ ఏమీ లేకుండా ఒక మాట మాత్రం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. దీన్ని ఎలా చూడాలి? స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు కూడా అడుగుతున్నాం స్పెషల్ స్టేటస్ కావాలని. వాళ్ళు ఇస్తారో లేదో నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రైట్ నౌ. వీఆర్ స్టిల్ హోప్ఫుల్. బట్ అది కాకపోయినా కూడా స్పెషల్ స్టేటస్ ఏమేం బెనిఫిట్స్ వస్తాయో స్టేట్కి, ఎంత డబ్బు వస్తుంది, ఎంత బెనిఫిట్ ఉంటుందని అన్నీ క్యాల్కులేట్ చేసి దానికన్నా ఎక్కువ ఇస్తారని కూడా చెప్పేది జరిగింది. జైట్లీ గారు అట్లాగే చెప్పారు, హోమ్ మినిస్టర్ అట్లాగే చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ కూడా అట్లాగే చెప్పారు. కాబట్టి స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతానే ఉంటాము. అది ఇవ్వకపోతే దానికి ఈక్వివలెంట్ అన్న ఒక ప్యాకేజ్ ఏమేమి ఇస్తారని డీటెయిల్గా కావాలని అడుగుతాము. ఆర్ యూ ప్రిపేరింగ్ ఏ ప్లాన్ బి ఫర్ స్పెషల్ స్టేటస్? ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్లాన్ బి, ఇప్పుడు ఎవరైనా ముందుకెళ్ళేటప్పుడు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి లేకపోతే దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్. దేంట్లో అయినా ఇప్పుడు మేము కంపెనీస్లో, బిజినెస్లో కూడా ఏది చేసినా ఒకే ప్లాన్తో వెళ్ళము. ఎందుకంటే మనకు అనుకున్నట్టు అన్నీ జరగవు. అందుకని అన్నిటికీ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉంటేనే కుదురుతుంది. ఈ విషయాన్ని ప్రజలకి చెప్పడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఎందుకంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతుంది. స్పెషల్ స్టేటస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ముఖ్యంగా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయన్న ఒక ఇంప్రెషన్ ఉంది. సో దాని నుంచి ఎందుకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు ప్రజలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నామంటే ఆపోజిషన్ పార్టీస్ అందరూ అది ఒక డిస్టార్టెడ్ చేసేసి ఒక విషియేటెడ్ అట్మాస్ఫియర్ మాదిరిగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అది మేము చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అంటే ఇట్స్ ఎ స్పెసిఫిక్, ఇప్పుడు సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండింగ్ ప్యాటర్న్లో స్పెషల్ స్టేటస్ ఉంటే 90% గ్రాంట్ వస్తుంది, 10% లోన్గా ఉంటుంది. స్పెషల్ స్టేటస్ లేకపోతే 60% is 70% is 70% లోన్ అండ్ 30% is గ్రాంట్. సో అది చాలా తేడా ఉంది. కాబట్టి అందరూ స్పెషల్ స్టేటస్ అని పెద్ద అడ్వాంటేజ్ ఉందని అనుకుంటారు. దేర్ ఈస్ డెఫినెట్లీ గుడ్ అడ్వాంటేజ్. బట్ ఆ ఫండ్స్ ఎన్ని వస్తాయి అట్లాగా అని క్యాల్కులేట్ చేస్తే ఈజ్ నాట్ ఎ హ్యూజ్ అమౌంట్ కంపేర్ టు వాట్ వీ నీడ్. ఫుల్ బడ్జెట్ మనకు కావాల్సింది. సో బెనిఫిట్స్ క్యాల్కులేట్ చేసి దాని తగ్గట్టు మిగతా కాంపెన్సేట్ చేస్తే దేర్ ఇస్ నో డిఫరెన్స్. యాక్చువల్లీ ఫైనాన్షియల్గా డిఫరెన్స్ లేదు. ఇది స్పెషల్ స్టేటస్ అని ఇమోషనల్ అయిపోయింది, కానీ ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలంటే స్పెషల్ స్టేటస్ వల్ల రాదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటే వస్తాయి. స్పెషల్ స్టేటస్కి ఇండస్ట్రీస్కి సంబంధమే లేదు. అట్లాగే అదర్ థింగ్స్. వాట్ వాజ్ ది అదర్ వన్ యూ ఆస్క్డ్? యూ సెడ్ why can't you no I'm saying ప్లాన్ బి గురించి ఏదైతే ఈక్వలెంట్గా మీరు
స్పెషల్ ప్యాకేజ్ ద్వారా స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ప్యాకేజ్ రూపంలో తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? దానికి కూడా క్లారిటీ కావాలి కదా ముందు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్ స్పెషల్ ప్యాకేజ్ అన్న కూడా ఏమి ఇస్తారు తెలిసిన తర్వాత వీ కెన్ ఎడ్యుకేట్ ద పబ్లిక్. ఓకే, థ్యాంక్ యూ. అది మొత్తం మీద నా ప్రసంగం కొంత నిరాశపరిచినప్పటికీ ఖచ్చితంగా స్పెసిఫిక్స్ వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని ఎంపీ గల్లా జయదేవ్ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా సాధ్యం కాని పక్షంలో ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేందుకు తాము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామ్రెడ్డి.